నమస్కారం. ఏబిఎన్ ప్రేక్షకులకు దసరా పండుగ శుభాకాంక్షలు. స్పిరిచువాలిటీని చాలా సింపుల్గా మనసుకు కనెక్ట్ అయ్యే లాంగ్వేజ్లో చెప్పడం ఆయన ప్రత్యేకత. ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలు మన జీవితానికి చక్కటి మార్గదర్శకాలు. వారే బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఈ దసరా పండుగ సందర్భంగా విజయదశమి పండుగ వెనుక ఉన్న నిగూఢమైన తత్వం గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. మీకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు. విజయదశమి పండుగ అనగానే నవరాత్రులు, అమ్మవారి పూజలు, జపాలు, హోమాలు ఇవన్నీ మనకి గుర్తొస్తాయి. సో ఆ పండుగ వెనుక ఉన్న నిగూఢమైన తత్వం గురించి మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాము. అసలు దసరా పండుగ అంటే మన పురాణాల్లో, ఆచారాల్లో అసలు ఏమని వివరిస్తున్నాయి గురువుగారు? దీనికి శరన్నవరాత్రోత్సవము అంటారమ్మా. అంటే శరదృతువు ప్రారంభమవుతుంది. ఆశ్వీజ మాసం, కార్తీకం శరదృతువు. అందులో మొదటిది ఆశ్వీజ మాసం. అందులో వచ్చే మొదటి 9 రోజులు శరన్నవరాత్రులు అనిపించుకుంటాయి. మనకి సంవత్సరాన్ని శరత్కాలంతో చెప్పడం కూడా కనబడుతుంది. జీవేమ శరదశతం, నందామ శరదశతం మన వేదంలోనే 100 శరత్తులు అనే మాట కనబడుతుంది. అంతేకాదు మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం పూర్ణిమ కలిగిన మాసం ఆశ్వీజ మాసం. కాబట్టి ఇది ఒక విధంగా ఒక సంవత్సరానికి ఆరంభం వంటిది అని భావించవచ్చు. కనుక ఈ శరన్నవరాత్రుల్లో మనం ఆరాధన చేసుకుంటే సంవత్సరం అంతా క్షేమంగా ఉంటామని, ఋతువుల్లో వచ్చే పరివర్తనం మీద ఆధారపడి మన హిందువుల పండుగలన్నీ ఆధారపడి ఉంటాయి. దాన్ని తీసుకుని ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన అనేది చెప్పారు. అంటే శక్తిని ఆరాధించడం అనేది ప్రధానం. పైగా దసరా అనే వ్యవహారంలో ఉన్న దీన్ని దశహర అనడం కూడా కనబడుతుంది. దశ పాపములను పోగొట్టే దశహర. అంటే మన జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో 10 రకాల ఇంద్రియాలతో పాపాలు చేస్తాం. ఆ పాపాలను పోగొట్టే శక్తి ఈ 9 రోజుల ఆరాధనలో కూడా కనబడుతుంది. అందుకే దశహరా కాస్త దసరా అని కూడా మారింది. ఇది దసరా పేరులోని విశేషం. అందుకే ఈ 9 రోజులు నియమబద్ధంగా శక్తిని ఆరాధించడం అనేది కనబడుతూ ఉంటుంది. ఆ 9 రోజుల పర్వానికి, దీక్షకి ముగింపు దశమి నాడు. అది విజయదశమి అని, అది పూర్ణత్వం మొత్తం నవరాత్రులు చేసే పర్వానికి. గురుగారు, విజయదశమి అనే పేరుకు లోతైన అర్థం ఏంటంటారు? ఇప్పుడు దశమి ముహూర్తం ఆ సమయంలో వస్తుంది. ఆ సమయం విశేషాన్ని మన శాస్త్రములు వర్ణిస్తున్నాయి. ఆ ముహూర్తానికి దశమి సాయంకాలం ఉండేదైతే ఉందో దానికి విజయ అని పేరు. ఒక్కొక్క ముహూర్తానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. దీని పేరు విజయా ముహూర్తంతో కూడిన దశమి కనుక విజయదశమి అని అర్థం. అంటే విజయాన్ని ఇవ్వగలిగే శక్తి ఈ ముహూర్తానికి ఉంటుంది. ఈ సమయంలో తారాబల చంద్రబలాలు కూడా చూడకుండా ఏదైనా కార్యం ప్రారంభించినా, ప్రయాణం చేసినా విజయం లభిస్తుంది అని చెప్తారు. అది విజయా ముహూర్తానికి ఉన్నటువంటి గొప్ప పరమార్థం. శక్తి సాధించిన విజయం కూడా ఇందులో కనబడుతుంటుంది. అందుకే అమ్మవారిని విజయస్వరూపిణిగా ఈ సమయంలో ఆరాధన చేయాలని శాస్త్రం చెప్తున్నది. విజయస్వరూపాన్ని 4 భాగాలుగా చూపించారు. జయ, విజయ, అజిత, అపరాజిత. జయ, విజయ రెండూ కూడా మనకి విజయాన్ని సూచిస్తున్నాయి. కానీ ఇందులో అంతరార్థం ఏంటంటే కొన్నిటికి మన లోపలే ప్రతికూలతలు ఉంటాయి, కొన్నిటి బాహ్యంగా ప్రతికూలతలు ఉంటాయి. మన లోపల వాటిని జయించడం, బయట వాటిని జయించడం రెండూ జరగాలి. అందుకే జయ, విజయ అనే 2 మాటలు కూడా అంతర్గత బహిర్గత శత్రుజయాన్ని చూపిస్తుంది. ఇక అజిత అంటే ఎవరూ జయించలేరు అని అర్థం. ఎవరూ జయించలేని పటిష్టతకి అజిత అని పేరు. అపరాజిత అన్నప్పుడు పరాజయం ఎరుగుని తల్లి అని. 4 కూడా విజయాన్ని సూచిస్తున్నప్పటికీ విజయం యొక్క 4 స్వరూపాలు అందరూ చెప్తున్నారు. అదే శక్తి స్వరూపం యొక్క ప్రయోజనమే విజయం. శక్తి వల్ల సాధించవలసింది విజయమే. కానీ విజయం శక్తి వల్ల లభిస్తోంది కనుక శక్తి ఆరాధన ఫలితంగా మనం విజయాన్ని పొందుతున్నాం. అది విజయ దశమి అని చెప్పబడుతుంది. మొత్తం 9 రోజుల పండుగ దశమితో పూర్ణం అవుతోంది. అందుకే ఇది 9 రోజుల పండుగకి చివరి రోజు. అంతేగాని 9 రోజులు పూజ చేయకుండా కేవలం విజయదశమి ఆరాధన అంటే కుదరదు. అందుకే 9 రోజులు చేయడమేనా, లేదా మూలా నక్షత్రం నుంచి నవమి వరకు చేయడమేనా, లేదా అష్టమి నవమి అనే చేయాలి, లేదా నవమి నాడు ఆరాధించితే విజయదశమి నాడు మళ్ళీ ఆరాధన చేయాలి. ఇది విధానం. 9 రోజులు 9 అవతారాలు. సో ఈ 9 అవతారాలు ఎందుకు పూజింపబడతాయి? ఇప్పుడు 9 అవతారాలు 9 రోజులు అనేది ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదు. 9 రోజులు ఒకే శక్తిని మనం ఆరాధిస్తున్నాం. వీటిని అవతారాలు అన్నారు. అవతారాలు అంటే భూమి మీద దిగి వచ్చినటువంటి స్వరూపాలను అవతారాలు అంటారు. వీటిని అమ్మవారి రూపాలు అన్నారు. ఇక్కడ 9 రూపాలు. ఇది మనం కొన్ని ఆలయాల్లో చూస్తున్నాం. అయితే ఒక ఆలయంలో ఉన్నట్టు మరొక ఆలయంలో ఉండదు. అంటే అర్థం ఏంటి? ఈ 9 రూపాల ఆరాధన అనేది ఎక్కడ చెప్పబడలేదు. అయినప్పటికీ చేయడం తప్పేమీ కాదు. ఒక్కొక్క చోట అమ్మవారి యొక్క వివిధ రూపాలను చూపిస్తున్నారు. అలా చూపించడంలో కూడా గొప్ప భావం ఉన్నది. మనకు ఒక్కొక్క రూపాన్ని చూసినప్పుడు అమ్మవారి ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క భావం మనకి స్ఫురిస్తుంది. అందుకోసం అమ్మవారి ఒక దివ్య ఉపాస్య రూపాలలో కొన్నిటిని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చొప్పున చూపిస్తారు.
ఇవి ఒక ఆలయంలో ఒకలా చూపిస్తే ఇంకొక ఆలయంలో ఇంకొకలా చూపిస్తారు. అవి కూడా మనకి ఇటు దక్షిణాపథంలో కొన్ని, అందులో తెలుగునాట ఎక్కువగా ఆలయాలు ఇవి కనబడతాయి. మిగిలిన ప్రాంతాల్లో ఈ 9 రకాల అవతారాలు అనేది కనబడదు ఇక్కడ. అంటే ఈ రూపాలని చూపించడం ఒక మంచి సత్సంప్రదాయం అని భావించాలి. మన విజయవాటిక కనకదుర్గ రూపాలు ప్రధానంగా మనం తీసుకుంటాం. అవి ఒకరోజు బాలాత్రిపుర సుందరి, ఒకరోజు అన్నపూర్ణ, ఇంకొక రోజు గాయత్రి, మరొక రోజు మహాలక్ష్మి, మరో రోజు మహాసరస్వతి, మరో రోజు దుర్గా. అయితే రోజులు కొంచెం ఒక్కొక్కసారి 1-2 రోజులు పెరిగినప్పుడు కాత్యాయిని, చండి ఇలా చూపిస్తారు. లలితా మహాత్రిపుర సుందరి రూపం, రాజరాజేశ్వర రూపం చూపిస్తారు. ఈ అమ్మవారి రూపాలు అంటే ఒక్కొక్క రూపానికి మంత్రశాస్త్రం ఉంది. ఆ మంత్రం ఉపాసించి ఆ దేవతను ఆరాధించడమని. కానీ ఒకే శక్తి ఇన్ని రూపాలుతుందని చెప్పడం కోసం ఒకే అమ్మవారికి ఇన్ని రూపాలు మనకి అలంకరించి చూపిస్తారు. ఇలాగే మరికొన్ని ఆలయాల్లో మరికొన్ని చూపిస్తారు. శాకంభరి అనే రూపాన్ని చూపిస్తారు. ఇలాగా కొంచెం కొంచెం భేదాలు కూడా కనిపిస్తుంటాయి. కనుక 9 రూపాలతో మనం ఉపాసిస్తున్నాం, కానీ ఇలాగే ఆరాధించాలని పద్ధతి లేదు. పరాశక్తిని ఆరాధిస్తున్నాం ఇందులో. అది ఏ రూపంతో ఆరాధించినా సరిపోతుంది. ఈ నవరాత్రుల్లో మనం 9 రోజులు కూడా ఉపవాసాలు నిర్వహిస్తాం. ఉపవాసాలు చేస్తాము, అలాగే పూజలు నిర్వహిస్తాము, జపం, హోమాలు ఇవన్నీ కూడా చేస్తాం. సో వీటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏంటి? ఇప్పుడు ఉపవాసం ఇత్యాదుల గురించి మనకి శాస్త్ర కల్పాల్లో చెప్తున్న విషయం ఏంటంటే, వారు శక్తి మేరకు ఏమి చేయగలరో అది చేయమని చెప్పారు. కొందరు ఉపవాస నియమంతో ఆరాధన చేస్తారు, కొందరు నక్త నియమం. నక్తం అంటే పగలంతా ఉపవసించి రాత్రి అమ్మవారి ఆరాధన అయ్యాక భోజనం చేయడం నక్త నియమం. ఇంకోటి ఏకభక్త నియమం. ఏకభక్తం అంటే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఏమీ తీసుకోకుండా లేదా అల్పాహారమో ఫలాహారమో తీసుకోవడం. ఈ 3 నియమాల్లో ఏదో ఒక నియమాన్ని కట్టుబడి 9 రోజులు చేయమని చెప్పారు. అది వారి శక్తి అనుసారం. ఎప్పుడైనా ఆహార నియంత్రణ అనేటువంటిది మన పాపాలను పోగొట్టడానికి పనికొస్తుంది. అది పాపం అంటే దోషం. దోషాలు పోగొట్టి శారీరకంగా మనకు ఒక శక్తిని కూడా ఇస్తుంది. అందుకోసం ఇందులో మన శరీరం ఏది చేయగలదో దాన్ని ఎంచుకొని ఈ 9 రోజులు నియమం పాటించమన్నారు. ఇది దోష శాంతికి పనికొస్తుంది. పైగా మంత్ర జపం. జపం అంటే మంత్ర జపం. మీరు అడిగిన ప్రశ్నలో జపం, హోమం ఇత్యాదులు చెప్పారు. మంత్రం, గురువు ఇచ్చిన మంత్రాన్ని తీసుకొని అమ్మవారి మంత్రాలు ఏదో ఒకటి దాన్ని జపం చేస్తారు. సాధారణంగా ఈ సమయంలో దుర్గా మంత్ర జపం ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆ దుర్గాకు సంబంధించిన దుర్గా సప్తశతి అనబడేటువంటి శాస్త్ర గ్రంథాన్ని పారాయణ చేస్తారు. ఈ మంత్రం యొక్క సూక్ష్మశక్తిని గ్రహించాలంటే ఈ చేసిన మంత్రము, చేసిన పారాయణ వీటన్నిటిని హోమ రూపంలో మనం చేసినట్లయితే అగ్నిముఖావే దేవాహ అని శాస్త్రం చెప్తుంది. దేవతలకి అగ్ని ద్వారానే అందుతుంది కనుక చేసిన మంత్రము, పారాయణ వీటి ఫలితాన్ని శాస్త్రం చెప్పిన హవిస్సులతో అంటే యజ్ఞద్రవ్యములతో ఆహుతి వేయడం వల్ల ఆ దేవతకు అది అందుతుంది. అంటే మంత్రం సూక్ష్మరూప శక్తిగా మారుతుంది. అందుకే అటువైపు హోమం ఉన్నది. జపము, పారాయణ, హోమం 3 అయ్యే. 4వది పూజ. ఈ పూజ విగ్రహంలో, కలశంలో, యంత్రంలో, సువాసిని యందు కూడా ఆవాహన చేసి పూజిస్తారు. ఇలా పూజ, జప, హోమ, తర్వాత పారాయణ ఈ 4 కూడా ఒక దివ్యశక్తిని జాగృతం చేస్తాయి. తద్వారా మనకి లోకానికి క్షేమం కలుగుతుంది. ప్రకృతిలో ఉన్న వైపరీత్యాలు, మన ప్రవృత్తుల్లో ఏర్పడిన దుష్టత్వం ఇవన్నీ తొలగి ఒక దివ్యత్వం జాగృతమే లోకానికి క్షేమం కలుగుతుంది. ఆ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తారు. గురుగారు, మహిళలు నవరాత్రులు అనగానే మొదటి నుంచి చివరి వరకు, దసరా వరకు చక్కగా ఉపవాసాలు ఉండి పూజలు చేయాలి, అమ్మవారిని ప్రార్థించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు మొదటి నుంచి చేయలేకపోతారు. మొదటి నుంచి చేయలేని వాళ్ళు ఎప్పటి నుంచి మొదలు పెడితే మంచిది అంటారు? మహిళలు మాత్రమే కాదు, మహిళలు పురుషులు కూడా చేయవచ్చు. శక్తి అందరికీ కావాల్సినదే కదా. చేసేటప్పుడు ఇది యథా అనుకూలమని శాస్త్రం చెప్తుంది. అంటే చేస్తే 9 రోజులు చేయవచ్చు, లేనప్పుడు పంచమ నుంచి ప్రారంభించి నవమితో పూర్తయ్యేటట్టు చేసుకోవచ్చు. లేదా మూలా నక్షత్రం వస్తుంది, ఆ మూలా నక్షత్రం నుంచి నవమి వరకు చేసి విజయదశమి నాడు పూర్ణం చేసుకోవాలమ్మా. ఏది కుదరకపోతే నవమి, దశమి అయినా చేసుకోవచ్చు. అష్టమి, నవమి చేసి దశమి నాడు పూర్ణం చేయాలి, లేదా నవమి చేసుకొని దశమి నాడు పూర్ణం చేయవచ్చు. అంత అనుకూలత మన శాస్త్రంలో ఇచ్చింది. ఎలాగోలా ఈ శరన్నవరాత్రుల్లో ఏమాత్రం మనం చేయగలిగినా అది దివ్యమైన ఫలితాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రం చెప్తాం. అంతేకాకుండా ఆయుధ పూజ కూడా నిర్వహిస్తూ ఉంటాం. సో దీని వెనుక ఉన్న అర్థం ఏంటి? బాగుందమ్మా. ప్రధానంగా ఆయుధము అనేటికంటే పరికరాల పూజ అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు అందరూ ఆయుధాలు పట్టుకుని లేరు కదా. వాహనాలను కొందరు పూజ చేస్తారు. వారు ఏ పనిముట్లని ఉపయోగిస్తుంటారో వాటిని ఆరాధన చేస్తారు. ఇందులో చాలా గొప్ప భావం ఉన్నది. మనకి బ్రహ్మాత్పడం బ్రహ్మహవి బ్రహ్మాగ్నం బ్రహ్మణాహుతం అనే శ్లోకం భగవద్గీతలో కనబడుతుంది. భగవచ్చక్తి అంతటా వ్యాపించింది. మన యందు మనం వాడే వస్తువుల్లో ఉన్న శక్తి కూడా అమ్మవారి యస్య యస్య పదార్థస్య యాయాశక్తి వృధాకృత సాసా సర్వేశ్వరీ దేవి అని శాస్త్రంలో అన్నారు. కనుక మన పరికరాల పట్ల కూడాను మనం ఒక భగవద్భావాన్ని చెప్తున్నాం. అంటే అది మనకు అనుకూలించాలి అన్నా దైవం అనుకూలించాలి.
దైవం అనుకూలిస్తేనే అన్నీ మనకి సమకూడతాయి. ఎన్నో సమకూడితే కానీ ఒక పని అవ్వవు. అందుకే మనం వాడుకునేటువంటి పరికరాలు, వాహనాలు, వీటన్నిటి మనం ఆరాధన చేస్తాం. వీటిని ఆయుధ పూజ అని చెప్పడంలో పూర్వం ఈ రాజ్యాలు లేటువంటి రాజులు కూడా జయం కోసం అమ్మవారిని ఆరాధన చేసేవారు. జయము అంటే చక్కగా ఏ లోటు లేకుండా రాజ్యాన్ని పాలించడమే జయం. అంతేకాని శత్రువులను వెళ్ళి కొట్టడం మాత్రమే జయం కాదు. అనుకూలతల్ని సాధించి ప్రతికూలతలను తొలగించుకోవాలి. దేశక్షేమం కోసం ప్రయత్నించే రాజుకి అంటే పాలకులకి, ఇప్పుడు భాషలో పాలకులు, ఈ పాలకులకి దేశంపై అనేక రకాల ప్రతికూలతలు పడుతూ ఉంటాయి. అది బయట నుంచి కావచ్చు, లోపల నుంచి కావచ్చు. ఈ ప్రతికూలతలు అధిగమించడం కోసం శక్తిని ఆరాధన చేస్తారు. ఆరాధన చేసినప్పుడు ఆ శత్రువులు ఎవరైనా దాడి చేస్తే వాళ్ళని ఎదుర్కొనడానికి వాడే ఆయుధాల్లో కూడా అమ్మవారి శక్తి ప్రసరించాలని ప్రార్థన చేస్తారు. ఎందుకంటే అమ్మవారి ఆయుధాలకు కూడా పూజ ఉన్నది. శూలేన పాహి నోదేవి పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనేన నప్పాహి చాపజ్యా నిస్వనేన చ అని అమ్మ మంత్రాల్లో కనబడుతుంది. అమ్మ నీ శంఖము, శూలము, ఖడ్గము ఇత్యాది ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి మమ్మల్ని అన్ని విధాలా రక్షించాలి అని మంత్రం యొక్క భావం. అందుకే కవచ మంత్రాల్లో కూడా శూలం, పాసం, ఖేటం ఇత్యాదిని ఆయుధములన్నీ కూడాను మమ్మల్ని ఎల్లవేళలా కాపాడాలి, ప్రతికూలతను తొలగించాలి అని ప్రార్థన ఉంది. అంటే ఆయుధాలకు కూడా శక్తి ఉంది. ఆ ఆయుధాలను పూజించి ఆ శక్తి మనకు అనుకూలంగా చేసుకోవడం కోసమే ఆయుధ పూజ అనేటువంటిది దేశ పాలకులు ఆ రోజుల్లో యుద్ధాది విద్యలో చేశారు. ఇప్పుడు కూడా మనం యుద్ధానికి అనేక రకాల ఆయుధాలు వాడుతున్నాం. ఈ ఆయుధాల్లో ఉండేటువంటి శక్తి సమస్త జగత్తుకి క్షేమం కలిగించాలని ఆశించడమే ఆయుధ పూజ. అలాగే ప్రతివారు వారి వాహనాలని, వారి పరికరాలని పూజించినప్పుడు అవి మనకు అనుకూలంగా ఉండాలనే భావమే ఇందులో కనబడుతుంటుంది. వాటిలో శక్తి మనం రక్షించాలని ఈ పూజా ప్రక్రియను మన శాస్త్రం చెప్తుంది. ఈ నవరాత్రుల్లో అమ్మవారి కృపా కటాక్షాలు మన వైపు ఎప్పుడు ఉండాలి అని అంటే కనుక ఎల్లప్పుడూ ఈ 9 రోజులు కూడా మనం పఠించాల్సిన శ్లోకం ఏంటంటారు? చాలా బాగుంది. అమ్మవారు స్తోత్ర ప్రియా స్తుతిమతి శృతి సంస్థత వైభవ అన్నారు. అంటే స్తోత్ర పఠనం చాలా విశేషమైనది. ఎందుకంటే పూజాకోటి సమం స్తోత్రం, కొన్ని కోట్ల పూజలతో సమానం స్తోత్రం అంటున్నారు. అలాగని పూజలు మానేయడం కాదు, చేయగలిగినంత చేయాలి. అంటే పూజకి స్తోత్రం సంపూర్ణతనిస్తుంది అని అర్థం. ఇక్కడ ఒక పూజ చేసి చివరికి స్తోత్రం చెప్తారు, దానివల్ల పరిపూర్ణత ఇస్తుంది. అలాంటి స్తోత్రములు అమ్మవారి ముందు చదువుకోవాలి. ఈ స్తోత్రములు చాలా ఉన్నాయి. ఎందుకు చాలా ఉన్నాయంటే మనకి ఏది అనుకూలమో, ఏది సులభమో, ఏది ఇష్టమో, ఏది చేయాలనిపిస్తే అది ఎంచుకోవచ్చు. లక్ష్మీ అష్టోత్తర శతనామాలు ఉన్నాయి, దుర్గా శతనామాలు ఉన్నాయి, సరస్వతీమాత నామాలు ఉన్నాయి, లలితాదేవి సహస్రనామాలు ఉన్నాయి, అష్టోత్తర శతనామాలు ఉన్నాయి. మనకు 1000 నామాలు, 100 నామాలు, 50 నామాలు, 10 నామాలు అన్నీ ఉన్నాయి. వీటిలో ఏదైనా చేసుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీరు అడిగినప్పుడు నాకు స్ఫురించినవి దేవి మహాత్మ్యంలో 1-2 శ్లోకాలు. అందులో ప్రధానంగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇది దేవి మహాత్మ్యం అంటే సప్తశతిలో ఉన్నటువంటి గొప్ప శ్లోకం. ఇది మంత్రంలా నిరంతరం కూడా జపించుకోవచ్చు, కానీ ఇది అత్యద్భుతమైన స్తోత్రమమ్మ. అలాగే అమ్మవారి యొక్క నామాలు ఒక 8 మనకు పురాణాల్లో కనబడుతున్నాయి. దుర్గా నామాలు అంటారు. ఇవి గొప్ప రక్షణనిస్తాయి. ఆర్యాయే నమః, దుర్గాయే నమః, వేదగర్భాయే నమః, అంబికాయే నమః, భద్రాయే నమః, భద్రకాళ్యే నమః, క్షేమ్యాయే నమః, క్షేమంకర్యే నమః, శ్రీమాత్రే నమః. ఈ నామములోనికి పురాణాలు చెప్పబడుతున్నాయి. ఇవి దుర్గాదేవి యొక్క నామములు. ఇందులో భావం చూస్తేనే తెలిసిపోతుంది, మనం రక్షించే శక్తి ఉన్నది. ఈ నామాల ముందు శ్రీకారం పెట్టుకుంటే చాలు, ఇంకే బీజాక్షరాలు అక్కర్లేదు. ఎవరైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఈ నామాలు, ఈ శ్లోకము నిరంతరం పఠించుకోవచ్చు. ఇంకా చాలా అష్టకాలు, భవానీ అష్టకాలు, లక్ష్మీ అష్టకాలు ఉంటాయి. దొరికితే అవి చదువుకోవచ్చు. వీలైనంత స్తోత్రపారాయణ, నామజపం ఇవి చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అసత్యం మీద సత్యం గెలిచిన ఈ రోజుని మనం మన జీవితంను ఏ విధంగా అన్వయించుకోవాలంటారు? ఈ ప్రశ్న చాలా బాగున్నది. అందులోనే అసత్యం మీద సత్యం గెలవడమే మనం అన్వయించుకోవాల్సిన విషయం. ఇక్కడ అసత్యం సత్యం అని ఒక మాట చెప్పుకున్నాం. సత్యం అంటే ముల్లోకాల్లో ఉండేది, మనకి హితమైనది, ఎన్నో అర్థాలు చెప్పుకోవచ్చు. సత్యానికి పర్యాయపదం ధర్మం, ధర్మానికి పర్యాయపదం సత్యం. కనుక ధర్మం అధర్మం మీద సాధించే విజయమే అసలైన విజయం. అది మన వ్యక్తి కావచ్చు, సమాజం కావచ్చు. వ్యక్తికి కూడా తన అధార్మిక ప్రవృత్తులు వస్తూ ఉంటాయి, ఆసుర ప్రవృత్తులు వస్తుంటాయి. అది అజ్ఞానం వల్ల, అహంకారం వల్ల వస్తుంటాయి. రెండే, అజ్ఞానం, అహంకారం. అజ్ఞానం తమోగుణం, అహంకారం రజోగుణం. ఈ రెండిటి వల్ల మనలో దుష్ట ప్రవృత్తులు వస్తూ ఉంటాయి, స్వార్థం పెరుగుతూ ఉంటుంది. అలా మనలో ఈ స్వార్థం పెరిగితే మనకి ప్రమాదం, బయట సమాజంలో స్వార్థం పెరిగితే సమాజానికి ప్రమాదం. కానీ ఆసురీ శక్తులు లోపల బయట కూడా పెరగకూడదు. కనుక ఆ రెండింటిని జయించాలి. ఇది జయించాలంటే మనకి మన ప్రయత్నం మనం చేస్తాం, అనుకుంటూ ఉంటాం మంచిగా ఉందామని. అయితే రేపటి నుంచి మంచిగా ఉందాం అనుకుంటూ ఉంటాం, అదే ప్రమాదం.
రేపటి నుంచి అనేది వాయిదా పడిపోతూ ఉంటుంది జీవితాంతం కూడా. కనుక ఎప్పుడూ మంచిగా ఉండాలి, దుష్ట ప్రవృత్తిని జయించాలి అని మనకు ఉండాలి అంటే దీనికి ఒక ఊతం కావాలి, ఒక ఆసరా కావాలి, అది దైవశక్తి. అందుకే దేవతలందరూ ఈ సత్ప్రవృత్తులకు సద్గుణాలకు సంకేతాలు, రాక్షసులందరూ దుష్ప్రవృత్తులకు సంకేతాలు. అందుకే 2 జాతులు కావివి. ఈ విషయం మన భగవద్గీతలో చెప్తున్న దైవాసుర సంపద్విభాగ యోగం 16వ అధ్యాయం ఆధారం తీసుకుంటే అర్థమైపోతుంది. దైవీ గుణాలు, ఆసురీ గుణాలు ఉంటాయి. ఆ రెండింటి మధ్య ఘర్షణే దేవాసుర సంగ్రామం. ఆ సమయంలో గెలవలసింది ఏమిటి అంటే కొంచెం ఆలోచిస్తే మనకే తెలిసిపోతుంది. దైవీ గుణాలు గెలవాలి, ఆసురీ గుణాలు ఓడిపోవాలి. అయితే దైవీ గుణాలు గెలవాలంటే వాటంతట గెలవలు, వాటికి శక్తి యొక్క ఆధారం కావాలి. ఆ శక్తే భగవంతుడు లేదా భగవతి, ఆ శక్తే పరమేశ్వరుడు లేక పరమేశ్వరి. కానీ దేవతలందరూ పరమేశ్వరుని ఆశ్రయించి రాక్షసుని సంహరించారు అంటే మనలో ఉన్న సద్గుణాలు కాసింత ఉన్నా అదే ఆ గుణాలతోనే భగవంతుడిని ఆశ్రయించి దుర్గుణాలను జయించాలి. అదే నిజమైన విజయం, అదే జయం. అప్పుడు అమ్మవారు తప్పకుండా సద్గుణాలకు బలం ఇస్తారు. ఎందుకంటే మనకు అమ్మవారి యుద్ధగాథలో ఒక మాట కనబడుతుంది. దేవే దేవతలతో చెప్తుంది, మీరు చెప్పిన కోరిక నెరవేరుస్తాను, అది జగత్తుకు ఉపకారమైతే అని ఒక క్లాజ్, ఒక షరతు పెడుతుంది. అంటే దీని అర్థం ఏంటి? జగత్తుకు ఉపకారమైన కోరికలు తప్పకుండా అమ్మవారు నెరవేర్చుతారు. దేవతల కోరిక ఏమిటి? సర్వబాధా ప్రశమనం తైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. వాడు ముందేమన్నారంటే ముల్లోకాలకి అన్ని బాధలు పోవాలి, ఈ బాధలు కలిగించే శత్రువులు నాశనం కావాలి. అందుకే నా శత్రువులు పోవాలన్నది ఇక్కడ. ఎవరు లోకానికి బాధాకారమై ఉంటారో, లోక కంటకలై ఉంటారో వాళ్ళు తొలగిపోవాలి, దుష్ప్రవృత్తులు పోవాలని కోరుకున్నారు. అదే అసత్యాన్ని సత్యం జయించడం అనేది. అది ఇలా అన్వయించుకోవాలి మనం. అందుకే మనలో ఉన్న సాత్విక ప్రవృత్తులకి, సత్ప్రవృత్తులకి, సమాజంలో ఉన్న సాత్విక ప్రవృత్తులకి అమ్మవారు బలమివ్వాలి, జయాన్ని ఇవ్వాలని ప్రార్థించడమే ఇందులో ఉన్న పరమార్థం. గురువుగారు, లలిత సహస్రనామాల్లో దసరా పండుగకి సంబంధించిన నామాలు ఏమైనా ఉన్నాయా? ప్రధానమైన నామం శారదారాధ్య. శాంభవి శారదారాధ్య అని మాట కనబడుతుంది. శారదారాధ్య అంటే శారదాదేవి చేత ఆరాధింపబడేది అంటారు. అనొచ్చు. అమ్మవారి ఒక శారదా రూపం, లలితా రూపాన్ని ఉపాసిస్తుంది. కానీ శారదా లలిత ఒకటే. కానీ శారద అంటే అర్థం శారద కాలం అంటే శరత్కాలం. స్పష్టంగా మనకి అన్ని శాస్త్రాలు కూడా శరత్కాలంలో పూజింపబడుతోంది కనుక శారద ఉన్నది. అలాగే శరత్కాలములో ఆరాధింపబడే దేవత శారదారాధ్య అని లలితా సహస్రం స్పష్టంగా కనబడుతుంది. అలాగే మనం నవరాత్రుల్లో పూజించే అనేక రూపాల అమ్మ నామాలు కూడాను లలితా సహస్రంలో కనబడుతూనే ఉంటాయి మనకి అనేక చోట్ల. చండముండాసుని శోధిని, చండిక ఇత్యాది నామములన్నీ కూడా అమ్మవారు ఈ శరన్నవరాత్రులు ఆరాధింపబడే దేవీతత్వమే. దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద, దుష్టదూర, దురాచార శమని, దోషవర్జిత, ఈ నామములు కూడా శరన్నవరాత్రుల్లో ఆరాధింపబడే దుర్గానామములే. లలిత త్రిపుర సుందరి తత్వం మన దసరా పండగకి ఏ విధంగా మిళితమై ఉంటుంది? బాగుంది. మరి అసలు దసరా నాడు శ్రీ విద్యా సంప్రదాయంలో లలితా త్రిపుర సుందరినే ఆరాధన చేస్తారు. అమ్మవారి శ్రీచక్ర ఉపాసన, శ్రీ విద్యోపాసనలో ఆమె పేరు లలితా త్రిపుర సుందరి. ఒక్కొక్క ఉపాసనా సంప్రదాయంలో ఒక్కొక్కటి ఉంటుంది. దేవి దుర్గా ఉపాసనలో దుర్గాదేవి, శ్రీ విద్యోపాసన లలితాదేవి. దేనికదే పరిపూర్ణం. లలిత త్రిపుర సుందరి, ఆ 3 మాటలు గొప్ప మంత్రములమ్మ. త్రిపుర అంటే 3 స్థానముల్లో ఉన్నటువంటిది అని అర్థం. సుందరి అంటే సౌందర్యం, సౌందర్యం అంటే చైతన్యం అని అర్థం. ఎందుకంటే చైతన్యమే అసలు సౌందర్యం. చైతన్యం లేకపోతే జగమంతా జడప్రాయమైపోతుంది. కానీ విశ్వం అంతా చైతన్యం వ్యాపించింది, మనలో కూడా చైతన్యం వ్యాపించింది. అందుకే చైతన్యాన్నే సౌందర్యం అంటారు. ఈ విషయం దేవీ భాగవతంలో సర్వ చైతన్య రూపాం అనే మాటలో స్పష్టం చేస్తున్నారు. అందుకే సుందరి అంటే చైతన్య స్వరూపిణి. ఆ చైతన్యం ఎక్కడుంది అంటే త్రిపురముల్లో ఉంది. త్రిపురాలు అంటే 3 లోకాలు, 3 కాలాలు, మనలో ఉన్న 3 శరీరాలు అంటే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. అలాగే 3 అక్షరాలంటే అకార, ఉకార, మకారాలు. అలాగే వేదములు ఎన్నైనా 3 మంత్రములుగా చెప్పబడితే రుక్కులు, యజస్సులు, సామములు, ఇలా 3 ప్రపంచం ఉంది. అందుకే మనం లోకంలో ముమ్మాటికి అని కూడా అంటూ ఉంటాం. కనుక ఆ 3 అనే విషయం తెలుసుకుంటే ఈ 3 ఏ చైతన్యం వ్యాపించి ఉందో ఆ తల్లి త్రిపుర సుందరి. అది ఎలాంటిదంటే ఈ లోకమంతా వ్యాపించడమే కాకుండా లోకాన్ని మించి కూడా ఉంటుంది. ఇది ఒక సముద్రం నీరు కెరటాల్లో ఉంటుంది, కెరటాలను మించి కూడా ఉంటుంది కదా. కనుక లోకాన్ని కెరటాలనుకుంటే చైతన్యాన్ని సముద్రంతో పోల్చాలి. ఆ చైతన్యమే అమ్మవారు, ఆవిడ సముద్రం అంతా. ఈ లోకం కెరటాలంతా. కెరటాలకి సముద్రంగా భేదం లేకపోయినా కెరటాలకి పరిమితి ఉంది, సముద్రానికి అపరిమితత్వం ఉంది. కానీ అపరిమితమైన పరాశక్తే ఈ త్రిపురమును ఉంది వ్యాపించింది. అపరిమితమైన దాన్ని లలిత అంటారు. లోకానతీత్య లలతే లలిత తేన సోచ్యతే. లోకాన్ని మించిపోయి ఉంటుంది ఆ తల్లి, అందుకే లలిత. ఆ తల్లి త్రిపుర సుందరి. ఈ 3 యందు వ్యాపించిపోయిన చైతన్యం కనుక
ఈ అద్భుతమైన భావాన్ని లలితా త్రిపుర సుందరి అనే మాటలో అద్భుతంగా చెప్పారు. ఆ లలితా త్రిపుర సుందరినే మనం ఈ 9 రోజులు ఆరాధించుకోవచ్చు. మనం ఏ రూపంతో ఆరాధిస్తున్నా లలితాదేవిని, ఆవిడనే రాజరాజేశ్వరి అని కూడా. గురువుగారు, ఈ శమీ వృక్షానికి సంబంధించి కూడా అర్జునుడి కథతో సంబంధం ఉంది కదా. అవునమ్మా. సో దాని గురించి కొంచెం వివరిస్తారా? ఇప్పుడు పాండవులు వనవాసం పూర్తయిన తర్వాత అజ్ఞాతవాసంలోకి వెళ్ళారు, విరాటుని కొలువులోకి. వెళ్లే ముందు వాళ్ళ ఆయుధాలు సామాన్యములు కావు, అవన్నీ దేవదత్తములు. ఇలాంటి ఆయుధాలంటి మూట కట్టి మరి శమీవృక్షంపై పెట్టారు. ఆ శమీవృక్ష అధిదేవత రక్షించింది ఆయుధాన్ని. వీరు చాలా భక్తిపూర్వకంగా దాని యందు పెట్టి ఉంచారు. సరిగ్గా అజ్ఞాతవాస కాలం పూర్తవుతున్నప్పుడే కౌరవులు అంటే ధృతరాష్ట్ర సంతానమైన దుర్యోధనాదులు అందరూ కూడా ఒకనొక కుత్సిత వ్యూహంతో అజ్ఞాతవాసంలో ఉన్నవారిని బయట పెట్టాలనే తలంపుతో వచ్చి విరాట్ రాజు కొలువులో వారు ఉన్నారనే సూచనను అందుకుని విరాట్ రాజ్యం మీద దండయాత్రకు వస్తారు. ఆ సమయంలో అర్జునుడు బృహన్నల రూపంతో ఉంటాడు. ఒకవైపు నుంచి గోగ్రహణం జరుగుతుంటే అటు అడ్డుకోవడానికి మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. బృహన్నల స్త్రీ పరివారం మాత్రం ఇక్కడ ఉంటారు. రక్షకుడుగా విరాట పుత్రుడు ఉత్తరుడు ఉంటాడు. ఆ సమయంలో ఉత్తర గోగ్రహణం జరుగుతుంది. అప్పుడు వెళ్ళి యుద్ధం చేయాలంటే ఇక్కడ వీరులు ఎవ్వరూ లేరు. ఉత్తరుడు ఒక్కడే మిగిలాడు. ఆయన వెళతాను కానీ తగిన సారథి ఉంటే వెళతాను అంటాడు. అప్పుడు బృహన్నల సారథ్యం వహిస్తాడు అని చెప్తే ముందు ఈ బృహన్నలు నాకు సారథ్యం వహించాలని అవహేళన చేస్తాడు. కానీ అప్పుడు తప్పని పరిస్థితుల్లో బృహన్నల సారథ్యమే తీసుకుంటాడు. కానీ అక్కడ ఉన్నటువంటి కౌరవ్యులను చూసి భయంతో వణికిపోతాడు ఉత్తరుడు. అతనికి అభయమిస్తూ బృహన్నల ఉత్తర గోగ్రహణ సమయంలో ఆ శమీవృక్షం దగ్గర తీసుకువెళ్తాడు, ఆయుధాలు దాచిన శమీవృక్షం వద్ద. అందులో ఉన్నటువంటి ఆ ఆయుధములు తీసి ఇమ్మని ఉత్తరుని చెట్టు మీద పంపిస్తాడు. ఉత్తరుడు చూసి భయపడతాడు. సర్పాది రూపాల్లో కనబడతాయి. ఎందుకంటే ఇందుకు చెప్పినట్టు మామూలు ఆయుధాలు కాదు, దివ్యాయుధాలు. అగ్నిహోత్రుడు ప్రసాదించిన గాంధీవం అందులో ఉన్నది. అటువంటివి సర్పాది రూపాల్లో కనబడినప్పుడు అర్జున నామాన్ని స్మరించమని బృహన్నలు చెప్తాడు. అంటే బృహన్నల రూపంలో అర్జునుడు చెప్పాడు. ఆ నామాలు స్మరించిన తర్వాత ఆయుధములు పట్టుకోగలుగుతాడు, తీసుకురాగలుగుతాడు. అప్పటికి వాళ్ళ యొక్క అజ్ఞాతవాసం పూర్తవుతుంది. మళ్ళీ తన యొక్క శంఖాన్ని, దేవదత్త శంఖాన్ని పూరించి అప్పుడు ఆయుధ ప్రయోగం చేస్తాడు. అంటే శమీవృక్షం ఇన్నాళ్ళు కాపాడింది, అందులో ఉన్న శక్తి కాపాడింది అనమాట. అలాగా అర్జునుడికి శమీవృక్షానికి ఉన్నటువంటి అనుబంధం ఇది. అందుకే శమీ ప్రార్థనలో కూడా శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అన్నారు. ఇందాక రామాయణం గురించి అడిగిన కథ కూడా దీంతో సంబంధం ఉన్నది. అలాగే అర్జునస్య ధనుర్ధారి అనడంలోనే కనబడుతుంది ఇక్కడ. ఆ విధంగా అర్జునుడికి శమీవృక్షానికి అనుబంధం భారతకత్వం ముడిపడి ఉందమ్మా. అంతేకాకుండా గురువుగారు, ఈ రోజున బొమ్మల కొలువు కూడా నిర్వహిస్తారు కొన్ని ప్రాంతాల్లో. అవును. అసలు దీని వెనుక పురాణాల్లో ఏమైనా కథ ఉందంటారా? అసలు బొమ్మల కొలువు అనే మాటే చాలా గొప్ప విశేషం. అందుకే హిందువుల పండుగలు అన్నీ ఒక్కలా ఉండవు. మీరు గమనిస్తే అది ఋతుచక్రం నుంచి మార్పు బట్టి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ప్రత్యేకత. మొన్న భాద్రపద మాసంలో వినాయక చవితి, శ్రావణ మాసంలో ఒక సందడి, కార్తీకంలో మరొక సందడి. అందుకే సంవత్సరం అంతా ఎన్నో అద్భుతాలు కనబడుతుంటాయి. ఈ కాలంలో అద్భుతం ఇందాక శక్తి విశేషం చెప్పుకున్నాం. ఈ బొమ్మల కొలువు కూడా ఊరికనే బొమ్మల్ని షోగా పెట్టడం కాకుండా అది కూడా ఒక దేవతారాధన ప్రక్రియగా చేస్తారు. అక్కడ నైవేద్యం పెట్టడం, దీపం వెలిగించడం, ఇవన్నీ చేస్తారు. ఈ బొమ్మల్లో కూడా ఒకటి రకరకాల వ్యూహాత్మకమైన కళారూపాలు ఉంటాయి, దేవతా రూపాలు ఉంటాయి, ప్రపంచంలో చూసే వృక్షాది రూపాలు ఉంటాయి, అనేకం ఉంటాయి. అంటే అర్థం విశ్వమంతా బొమ్మల కొలువే. ఈ బొమ్మల కొలువు పెట్టుకున్నది ఎవరంటే అమ్మవారే పెట్టుకున్నారు. బొమ్మల్లాంటి శరీరాలను ఆడిస్తున్న శక్తి అది. కనుక ఈ ఉపాధులన్నీ బొమ్మలు. ఉపాధులు అంటే మన శరీరాది ఉపాధులు. వీటన్నిటిలో ఉన్న చైతన్య అమ్మవారు. ఈ జగమే బొమ్మల కొలువు. ఈ దృష్టితో చూడగలగాలి. ఇక్కడ వీటన్నిటి యందు ఒకే శక్తి వ్యాపించింది. అన్ని బొమ్మలను ఒక దగ్గర పెట్టి అమ్మవారి రూపంగా ఆరాధిస్తున్నామంటే అర్థం ఏమిటి? ఇన్ని రకాల ఉపాధులతో ఉన్న ప్రపంచాన్ని అమ్మవారి పద్ధతిగా పేర్చి నడిపిస్తుంది. అందుకే ఆ అమ్మవారి భావన, ప్రపంచంలో ఉన్న అమ్మవారిని చూసే భావన బొమ్మల కొలువులో చూడడం పరమార్థం. గురువుగారు, చివరిగా ఈ పండగ రోజున ప్రజలందరూ కూడా ఏ ఆచారాలు పాటిస్తే ఆ అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయి, శుభ ఫలితాలు కలిగిస్తాయంటారు? ముఖ్యంగా ఆచారం అంటే సదాచారం అన్నమాట చెప్పారు. మంచి ఆచారం. దీనిలో ప్రధానంగా శుచి అనేది ప్రధానంగా వస్తుంది ఆచారం. శుచి అంటే ప్రాతకాలం నిద్ర లేవడం, అమ్మవారి స్మరణతో లేవడం, నిత్యకృత్యములు తెచ్చుకొని చక్కగా స్నానం చేసి రాత్రి పడుకున్న వస్త్రాలు ఇత్యాదులు కాకుండా ఒక చక్కని శుద్ధమైన వస్త్రాలు కట్టుకుని అమ్మవారి ఆరాధన చేయాలి. అలాగే సాత్వికమైన ఆహారం వండి దాన్ని అమ్మవారికి నివేదించి పదార్థం పుచ్చుకోవాలి. అలాగే వాంగ్నియమం చాలా అవసరమని చెప్పారు. అంటే వాక్కుతో దూషణ కానీ, పరుషంగా మాట్లాడడం కానీ, వ్యర్థ సంభాషణ కానీ, అశ్లీలములు కానీ పలుకరాదు. ఎందుకంటే అమ్మవారి వాగ్దేవత కనుక ఆ వాగ్దేవతగా వాంగ్నియమం చాలా అవసరం. అంటే వీలైనంత మౌనం,
మాట్లాడితే శాస్త్రవాక్యములు, స్తోత్రవాక్యములు ఇవే పలకాలి. ఇట్లా వాంగ్నియమం చేయాలి. వీలైనప్పుడు మధ్యాహ్న నిద్రను మానివేసి రాత్రి సకాలంలో నిద్రపోవచ్చు. ఆరోగ్యం సహకరించకపోతే వేరే విషయం. ఇలా మినహాయింపులన్నీ ఆరోగ్యాన్ని ఆధారం చేసుకుని ఉంటూ ఉంటాయి. ఇలాంటి ఆహార నియమం ఒకటి, నిద్రా నియమం ఒకటి, తర్వాత వాంగ్ నియమం ఒకటి, ఇవి చాలా ప్రధానమైనవి. వీటిని పాటిస్తూ వీలైనంత భగవత్ చింతనలో ఉండడమే ఈ 9 రోజులు చేయవలసిన ఆచార నియమం. గురువుగారు, ఈ దసరా పండుగ రోజున ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, అలాగే శరన్నవరాత్రుల గురించి, అమ్మవారి స్వరూపాల గురించి చాలా చక్కగా వివరించారు. ఈ రోజున మీ నుంచి మేము అవన్నీ విషయాలు తెలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. శుభమ్మ. అందరికీ దసరా శుభాకాంక్షలు. మరొకసారి మీ అందరికీ కూడా విజయదశమి పండుగ శుభాకాంక్షలు. ఇది ఇవాల్టి దసరా పండుగ ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.